మీరు ఉదయం త్వరగా లేవాలని అనుకుంటారు, కానీ దుప్పటిని తిరిగి మీ తలపైకి లాక్కున్నారు. మీరు ప్రశాంతంగా ఉంటానని వాగ్దానం చేస్తారు, కానీ 5 నిమిషాల తరువాత మీ గొంతు పెంచుతారు. కాబట్టి సమస్య ఇతరులు కాదు, మీ సిగ్గులేని మనస్సు. కృష్ణుడు హెచ్చరణ లేకపోతే మనస్సు మిమ్మల్ని కిందకు లాగుతుంది. దానికి శిక్షణ ఇవ్వండి, అదుపులో ఉంచుకోండి. అది మీ ఉత్తమితుడిగా మారుతుంది. మనస్సు సుఖాల వైపు, చింతల వైపు, కలల వైపు పరుగెడుతుంది. మీ మనస్సు నిశ్శబ్దుడు. అది మీకు విధేయత చూపినప్పుడు కలిగేదే నిజమైన ఆనందం. ప్రశ్నించవచ్చు, స్వామీజీ, నాకు అలాంటి క్షణం వచ్చింది, ఒక 5 సెకన్ల పాటు. అద్భుతం. దానిని పట్టుకోండి, దానిని పెంచండి, మీ అదుపులోకి తెచ్చుకోండి. ఇతరులపై ఆధారపడవద్దు. మీ జీవితాన్ని వారి నిర్ణయాలతో ముడివేయవద్దు. ఇతరుల సలహాలు నిశ్చలుగా మాత్రమే ఉపయోగపడతాయి, కానీ ఆ సోమరితనం మిమ్మల్ని ఆవహించినప్పుడు మీకు మీరే సర్ది చెప్పుకోండి.